అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే పల్లీల చెక్కీలు చేశానండి ఇంట్లో. నేను చాలా ఈజీగా పల్లీల చెక్కీలు చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా కానీ సరే స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలాగ పల్లీలు తీసుకొని మనం చక్కగా పల్లీల చెక్కీలు చేసుకోవచ్చు. పల్లీల చెక్కీలు చాలా హెల్దీ, చాలా శక్తి గుడుక, పిల్లలకైతే మరీ మంచిదండి ఇది. నేను ఇక్కడైతే ఇంకా ఒక చిన్న గిన్నెతో 2 కప్పులు అయితే ఇంకా పల్లీలు తీసుకున్నాను. ముందుగా నేను ప్యాన్ అనేది కొద్దిగా హై పెట్టేసి స్టార్టింగ్లో మంట అనేది హై పెట్టేసి తర్వాత నేను పూర్తిగా మంట తగ్గించేసానండి. పల్లీలు వేసిన తర్వాత పూర్తిగా మంట తగ్గించేసి చిన్న మంట పైన నేను పల్లీల్ని బాగా ఫ్రై చేస్తున్నాను. చూడండి, మంట కూడా మీకు కనిపించింది. చిన్న మంటనే మనం బాగా ఫ్రై చేస్తే కనుక పల్లీలు మనకు లోపల నుండి బాగా కుక్ అవుతాయి, అంటే బాగా ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై అవుతేనే పల్లి అనేది బాగా టేస్ట్ వస్తుంది. మనం హై పెట్టేసి మనము వదిలేస్తే కనుక ఫాస్ట్గా పైన అయితే కనుక కాలిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. అందుకనేసి చిన్న మంట మీద మనం బాగా రోస్ట్ చేయాలి పల్లీల్ని. ఒక పక్కన అయితే కనుక నేను బెల్లంని బాగా చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసి ఒక గిన్నెలు వేసి పెట్టుకున్నాను, కొద్దిగా కరగాలి అనేసి. దానికి సరిపడినట్టుగా నేను 1 కప్పు బెల్లం అయితే కనుక తీసుకున్నానండి. కొద్దిగా వాటర్, అంటే అరకప్పుకి ఇంకా కొద్దిగా తగ్గించి తీసుకున్నాను. అరకప్పు ఇంచుమించు కొద్దిగా అరకప్పు వాటర్ అయితే తీసుకున్నానండి. పిల్లలకు మనం అప్పుడప్పుడు ఇలాంటివి పల్లీలతో చెక్కీలు చేసిస్తే ఇంకా చాలా హెల్దీ, మంచిది కూడా కండి. మనం చిన్నప్పుడు ఇలాంటివి తిన్నాం కదా, ఇవి చాలా నిలువ ఉంటాయండి. ఎన్ని రోజులైనా మనకు నిలువ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ అయితే నేను ఇక్కడ ఆపేసానండి. మనకు పల్లీలు అనేటివి రోస్ట్ బాగా అయిపోయినాయి నాకు. ఇంకా ప్యాన్ అనేది వేడిగా ఉంది కదా, ఆ ప్యాన్ పైన అలాగా ఒక 2 నిమిషాలు అయితే వదిలేసి ఇంకా తర్వాత నేను ఒక చాట తీసుకొని ఆ చాటలో పల్లీలు అయితే ఇంకా వేసేస్తున్నాను. ఈ పల్లీలు కొద్దిగా చల్లగా అవ్వాలనేసి నేను ప్యాన్ గాలికి అయితే పెట్టేశానండి. ఇక్కడైతే కనుక మనం కొద్దిగా బెల్లం అనేది కరిగిన తర్వాత మనము ఫిల్టర్ తీసుకొని జాలర్ తీసుకొని ఫిల్టర్ చేసేస్తున్నాము. బెల్లం అండి, ఇక్కడ బెల్లం షరప్ని మనము అలాగా ఫిల్టర్ చేస్తే కనుక ఏమైనా చిన్న చిన్న నలకలు ఉంటే కనుక పోతాయి అనేసి. ఇక్కడ పల్లీలు నాకు ఏడిగా ఉన్నాయి, అందుకనేసి నేను దీని ద్వారా నేను పల్లీల పొట్టు అనేది తీస్తున్నాను. కష్టమైన పని అయితే ఏం కాదండి, ఎవరు చేసినా కానీ సరే చెక్కీళ్ళు అనేటివి బాగా వచ్చేస్తాయి. నేనైతే ఇంకా లడ్డూలాగా రౌండ్గా చేద్దాం అనుకున్నాను. రౌండ్ షేప్లో చేద్దామంటే కనుక మా ఇంట్లో పిల్లలు అయితే కనుక రౌండ్ షేప్లో అయితే ఇంకా వద్దు, మనకు పచ్చగా ఉండాలా, తినేటప్పుడు బాగా ఉండాలా. రౌండ్ షేప్లో అయితే గట్టిగా అనిపిస్తాయి, అలా వద్దు, మాకు పల్చగా ఉండాలా, అంటే 4 పలకల్లాగా అని చెప్తే కనుక నేను సరే అనేసి 4 పలకల్లాగా చేస్తాననేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే కనుక నేను రెడీగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేశానండి. ఇక్కడ మాత్రము నేను బియ్యం కలిసి డబ్బా అంటే బియ్యం కొలిసే డబ్బా అయితే కనుక మనకు కింద అడుగు అనేది బాగుంది లెవెల్గా, అందుకనేసి దాన్ని కూడా తిరిగేసి నేను దానికి కూడా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేశాను. ఇక్కడ గిన్నెలు అయితే కనుక ఫస్ట్ నేను కొద్దిగా వేసి చూశానండి, అంటే కనుక మనకు పాకం వచ్చింది అనేసి. పాకం అయితే ఇక్కడ రాలేదు మనకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, పాకం అనేది మనకు బాగా వచ్చింది. ఇలాగా ప్లేట్లో వేసి కొట్టామనుకోండి సౌండ్ రావాల బాగా. ఇప్పుడు మనకు అయిపోయిందండి, పాకం అయితే చాలా చక్కగా వచ్చేసింది. ఇంకా లేట్ చేయకూడదు అనేసి నేను ఇక్కడ ఒక చేతిలో మాత్రం పల్లీలు పట్టుకొని ఒక చేతితో మాత్రం స్పూన్తో కలుపుతూ ఉన్నానండి. పల్లీల్ని సెట్ అవ్వకుండా, అంటే అది ఇంకా లూజుగా ఉన్నప్పుడే మనము ఇక్కడ నాకు కొద్దిగా ఇరుకుగా ఉంది, అందుకనేసి ఇక్కడ నుండి పనికి రాదు, ఇంకా కిందికి దింపేయడమే అనేసి కిందికి దింపేసాను గిన్నెని. ఇక్కడ పల్లీలు అయితే మొత్తానికి ఇంకా అన్నీ వేసేస్తున్నాను. మొత్తం వేసిన తర్వాత నేను ఒక స్పూన్ ద్వారా బాగా వేడిగా ఉంది గిన్నె అయితే కనుక కొద్ది జాగ్రత్తగా మనం ఇక్కడ కలపాలా, ఫాస్ట్గా కలపాలా, కొద్ది జాగ్రత్తగా కలపాలా.
అంటే ఏళ్ళ మీద ఏం పడకుండా చూసుకోవాలి జాగ్రత్తగా మనము, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. బెల్లం షరప్ అయినా కానీ సరే, షుగర్ షరప్ అయినా కానీ సరే ఏళ్ళ మీద పడితే ఇంకా చాలా ఇదిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకు బెల్లం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. మనం 2 గిన్నెలు తీసుకున్నాము పల్లీలు, ఒక గిన్నె నిండా మనం బెల్లం తీసుకున్నాము. కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే ఇంకా అప్లై చేసిన గిన్నెలేకి, అంటే అప్లై చేసిన ప్లేట్ ఉంది కదా మన దగ్గర, ఆ ప్లేట్లేకి మాత్రం ఈ మిశ్రమాన్ని మొత్తానికి వేసేద్దాము. ఇంకా మనం లేట్ చేస్తే కనుక అది సెట్ అవుతుంది అలాగే, అందుకనేసి ఫాస్ట్గా చేయాలి. ఇక్కడైతే ఇంకా కొద్దిగా ఫాస్ట్గా అవ్వాలి పని. ఆ ప్లేట్లో వేసిన వెంటనే నేను ఆల్రెడీగా ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టుకున్నాను కదా, అందుకనేసి ఫాస్ట్గా ఎల్లడిపోగా అనేది చేసేస్తున్నాను. ఇలాగైతే కనుక మనకు ఈజీగా ఉంటుంది. ఇంకా మనం చెయ్యి పెట్టే అవసరం కూడా లేదండి, ఎంత వేడిగా ఉన్నా కానీ సరే పర్వాలేదు. ఇలాగ అనేస్తే కనుక అయిపోయింది. మరి గట్టిగా నొక్కకుండా లెవెల్ చేసేస్తున్నాను. కింద అడగనేది మనకు బాగా లెవెల్గా ఉంది కదా, అందుకనేసి ఇక్కడ మన ప్లేట్లో కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇంకా కొద్దిగా గిన్నెలో ఉంటే కనుక అది కూడా తీసేసి స్పూన్ ద్వారా నేను ప్లేట్లో వేసేస్తున్నాను. ఇంకా లేట్ అవుతే కనుక సెట్ అవుతుంది అది, ఇంకా మనం లేట్ చేయకూడదు ఏమాత్రము. మనం కావాలంటే రౌండ్ లడ్డులాగా కూడా చుట్టేసుకోవచ్చు. పల్లీలు చెక్కిళ్ళలాగా కాకుండా మామూలుగా ముద్దలు ఉంటాయి కదా లడ్లలాగా, ఆ టైప్ అయినా కానీ సరే చేసుకోవచ్చు. దానికన్నా ఇదైతే ఇంకా బాగుంటుంది అనేసి నేను ఇలా చేస్తున్నాను. ఇది ఇంకా సింపుల్ ప్రాసెస్ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా చేసిన తర్వాత నేను ఇంకా మరి పూర్తిగా చల్లగా అయితే కనుక గట్టిగా అయిపోతుంది. ఇంకా అది గట్టి పడకముందే మనకు కటింగ్ అనేది చేసుకోవాలి. అందుకనేసి నేను ఫాస్ట్గా ఇక్కడ స్పూన్కి అయితే కనుక కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను. ఇంకా మనకు కొద్దిగా లూజ్గానే ఉంది, అందుకనేసి నేను చక్కగా కటింగ్ అనేది చేసేస్తున్నాను. కొద్దిగా లేట్ చేస్తే కనుక మనకి ఇక్కడ సెట్ అయిపోతుంది, అందుకనేసి సెట్ అవ్వకముందే నేను ఇక్కడ కటింగ్ అనేది చేసేస్తున్నానండి. ఇక్కడ మాత్రం ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వాల, లేట్ అవుతే కనుక ఇది మాత్రం సెట్ అయిపోతుంది. ఇంకా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కటింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇంకా ఈ చివర్ల అంచులు అయితే కనుక కరెక్ట్గా లేవు అనేసి ఇది మాత్రం సైడ్కి తీసేస్తున్నా నేను. ఇంకా మనకు ఇంకా బాగా ఏర్పడాలి అనుకుంటే కనుక ఇక్కడ మనము ఒకటి పల్సన ఉన్న ఒక చలాకి లాంటిది తీసుకొని నేను దీన్ని కటింగ్ చేస్తున్నాను. ఇంకా మనకు ఇంకా పర్ఫెక్ట్గా 4 అంటే ఇంకా బాక్స్ టైప్ రాలేదనుకోండి, కొద్దిగా బాక్స్ టైప్ అనేది నేను చేసి పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇంకా మనకి ఇంకా అనుకూలంగానే ఉంది అది, అందుకనేసి మనం ఎలా చేస్తే అలాగా తిరుగుతుంది. ఇంకా లేదంటే ఇంక ఇది సెట్ అయిపోయింది అనుకో, ఇంకా ఆటికి పెద్ద తీగలు వచ్చేస్తున్నాయి చూడండి. ఇంకా సెట్ అవుతుంది అది బాగా ఫాస్ట్గా చేసేయాలి నేను అక్కడ, అందుకనేసి ఫాస్ట్గా ఒక పక్కన వేడిగా ఉంది, పైనుండి వచ్చేసి ఫాస్ట్గా చేసేస్తున్నాను నేను ఇక్కడ. ఇలాగైతే మనకు తిన్నీకైతే ఇంకా బాగుంటుంది, పిల్లలకి మరీ ఇంకా ఈజీగా ఉంటుంది. లడ్లలాగా అయితే ఇంకా మరీ గట్టిగా ఉంటాయి, కొద్దిగా సెట్ అయిన తర్వాత గట్టిగా అయిపోతాయి. అందుకనేసి ఇలాగైతే ఇంకా పల్చగా ఉంటే ఇంకా గట్టిగా అయినా కానీ సరే కొనుక్కొని తిన్నీకే బాగుంటుంది, అందుకనేసి నేను ఇలాగే చేస్తున్నానండి. మామూలుగా అయితే మన స్వీట్ షాపులలో అయితే ఇంకా ఈ రకంగానే చేస్తారండి, అందుకనేసి నేను ఈ రకంగానే చేస్తున్నాను. ఇక్కడ చాలా చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి. 1 by 1 ఫాస్ట్గా ఇలా చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో వేసి పెట్టుకోవడమే. నాకు ఇంకా మూలాలు అడ్జస్ట్ ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ నేను కొద్దిగా సెట్ అయిపోతాయి కనుక అది మాత్రం నేను ఏం చేశానంటే మళ్ళీ ప్లేట్లోకి కొద్దిగా అదే గిన్నెలో వేసి కొద్దిగా కరిగించేసి మళ్ళీ చిన్న ప్లేట్లోకి వేసుకొని ఒక మన చెక్కి అనేది పెద్దగా ఎలడుపుగా చేసేసాను.